అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఈ వాక్యంలో యెహోవా వంటి దేవుడు లేడు అని చెప్పబడలేదు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడు అని చెబుతున్నది. ఈ లోకంలో చాలా వాటిని దేవుళ్ళుగా దేవతలుగా ఇజ్రాయేలీయులు పూజించారు, కానీ ఏ ఒక్కరిలోనూ పరిశుద్ధత లేదు. ఆమేన్. మన దేవుని గురించి నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా అని లేఖనము ప్రబోధిస్తున్నది. అంత పవిత్రుడు, నిష్కళంకుడు ఆయన. అందుకనే మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రేయింబగళ్ళు కొనియాడబడుతున్నారు. ఆమేన్. అందుకే ఆయన తప్ప మనకు మరే దేవుడు లేడు. ఆయనే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు. ఆమేన్. ఇటువంటి పరిశుద్ధ దేవుని ఆశ్రయంగా చేసుకుంటే మనము కూడా ఈ లోకములో పరిశుద్ధముగా జీవించగలుగుతాం. అటువంటి పరిశుద్ధ జీవితము కలుగజేయమని ప్రార్థనలో మనమందరము దేవుని వేడుకుందాము. ప్రభువా, మీ కొందనాలు నాయనా, పరిశుద్ధుడు 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 అని రేయింబగళ్ళు కొనియాడబడుతున్న గొప్ప దేవుడవు. నేను పరిశుద్ధులే ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులే ఉండుడి అని మాకు సెలవిచ్చారు. అయితే మా సొంత శక్తి చేత, జ్ఞానము చేత మేము పరిశుద్ధముగా ఈ లోకంలో జీవించలేము. ప్రభువా, మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయననే ఆశ్రయంగా చేసుకుని పరిశుద్ధమైన జీవితము జీవించినట్లుగా మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనకు తోడేయుండును గాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.